హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. ఇటీవల విడుదలైన చావా సినిమా మంచి కలెక్షన్లు రాబడుతూ రికార్డులు తిరగరాస్తుంది. చారిత్రక నేపథ్యం ఉన్న కథలు, రాజులు, చక్రవర్తుల కథలు వరుసపెట్టి తెరకెక్కుతున్నాయి. మన దేశ చరిత్రలో వీరోచితంగా పోరాడిన వీరుల కథల్ని బిగ్ స్క్రీన్పై చూపించడానికి దర్శకులు, అందులో నటించడానికి హీరోలు పోటీ పడుతున్నారు. ఇలాంటి హిస్టారికల్ కథలు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వాటి కోసం థియేటర్లకు వెళ్లేందుకు జనం ఎప్పుడూ ఆసక్తిగానే ఉన్నారని ఇటీవల విడుదలైన చావా ఫలితం చెబుతోంది. ఈ చిత్రం 250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. విక్కీ కౌశల్ ఈ చిత్రంలో హీరోగా సంభాజీ మహారాజ్ పాత్రలో కనిపించి ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ఇక సంభాజీ భార్య యశోబాయి పాత్రలో నటి రష్మిక మందన చక్కగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించింది. లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అయితే ప్రస్తుతం సంభాజీ భార్య యశోబాయి నిజ జీవితం గురించి సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఆమె గురించి కొంతవరకే చూపించారట. అయితే ఆమె మరాఠా సామ్రాజ్యంలో ఆమె ప్రస్థానం ఎలా మొదలైంది, యశోబాయి గురించి తెలుసుకోవాల్సిన విశేషాలు చాలానే ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంభాజీకి 7 ఏళ్ల వయసు ఉండగా యశోబాయి భోంస్లేతో వివాహం జరిగింది. శివాజీ తన మహా సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న స్వార్థంతో మహారాష్ట్రలోని తాళ్ముక్ ప్రాంతాన్ని తన సామ్రాజ్యంలో విలీనం చేయడానికి దేశ్ముఖ్లు ఎంతో శక్తివంతులని తెలుసుకున్న శివాజీ పథకం ప్రకారం వారి కుటుంబానికి చెందిన యశోబాయి భోంస్లేని తన ఇంటికి కోడలుగా తెచ్చుకున్నారు. యశోబాయి మరాఠా సర్దార్ అయిన ఫిలాజీరావు షిర్కే కూతురు. యశోబాయి మంచి రాజకీయ నేపథ్యం ఉన్న నాయకురాలు. మరాఠా సామ్రాజ్యం కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటి చేత్తో రాజ్య సమస్యలని పరిష్కరించి నాయకురాలిగా ఎదిగింది. 1668లో భర్త సంభాజీని మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు ఉరితీసినా ఏడుస్తూ కూర్చోకుండా చెక్కు చెదరని ధైర్య సాహసాలతో, రాజకీయ చతురతతో, దౌత్య నీతితో సాహసాన్ని ప్రదర్శించి రాజ్యాన్ని ముందుకు నడిపించింది. 1660, 1730 వరకు యశోబాయి మరాఠా సామ్రాజ్యానికి అండగా నిలిచింది. తన భర్త చనిపోగానే వెనువెంటనే తన మరిది అయినటువంటి యువరాజ్ రాజారాంని ఛత్రపతిగా ప్రకటించింది. సంభాజీ మరణం తర్వాత ఆమె 7 నెలలు యుద్ధాన్ని కొనసాగించింది. యుద్ధంలో యశోబాయి భోంస్లే ఓటమి పాలైన తర్వాత ఔరంగజేబు ఆమెను 30 ఏళ్లు చెరసాలలో బంధించాడు. అయినా అధైర్యపడకుండా మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడడానికి బలంగా నిలబడింది. చాలామంది మహారాణులు ప్రశాంతంగా అంతఃపురంలోనే సేద తీరడానికి ఇష్టపడతారు. కానీ యశోబాయి మాత్రం మరాఠా రాజ్యపాలన విషయంలో భర్త సంభాజీ మహారాజుకు సలహాలు, సూచనలు ఇస్తూ మరాఠా రాజ్యపాలనలో కీలక పాత్ర పోషించింది. భర్త యుద్ధ సమయంలో రాజ్యానికి దూరంగా ఉన్నప్పుడు అంతా తానై మరాఠా సామ్రాజ్యాన్ని ముందుకు నడిపించిన మహా ధైర్యశాలి యశోబాయి. భారతదేశ వీర మహిళల్లో యశోబాయి భోంస్లే ఒకరు. ఇప్పటికీ మరాఠా చరిత్రలో శివాజీ, సంభాజీతో పాటుగా యశోబాయిని కూడా మరాఠాలు తలుచుకుంటుంటారు. సంభాజీ మహారాజ్ భార్య యశోబాయి పోరాట పటిమ, ధైర్య సాహసాలు మరాఠా సామ్రాజ్యాన్ని కుప్పకూలకుండా చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి.